దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు మన వీడియో చూస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్నారండి. మీలో కూడా ఇంకా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలి అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. మన దగ్గర అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయండి. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, లేట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్లో అయితే డైవర్స్ అయిపోయిన వారికి, విడోవర్స్కి మాత్రమే పెళ్లి సంబంధాలు ఉంటాయండి. సెకండ్ మ్యాచ్ అంటే ఎవరు పడితే వాళ్ళు కాల్స్ చేయకూడదండి. కొంతమంది భార్య ఉండగా కూడా కాల్స్ చేస్తున్నారు, అలాంటి కాల్స్ స్వీకరించబడవు. ప్లీజ్, సెకండ్ మ్యాచ్ అంటే డైవర్స్ పేపర్స్ క్లియర్గా ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ చేయాలి. లేదా భార్య చనిపోయినా, భర్త చనిపోయినా పెళ్లి సంబంధాల కోసం చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే కాల్స్ చేయాలి. లేదా డైవర్స్ కోసము వెయిటింగ్లో ఉంటారు, అవైటింగ్ డైవర్స్ అంటారు, కోర్టులో ప్రాసెస్ నడుస్తుంటుంది, అలాంటి వారికి కూడా మేము స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఎటువంటి తన భార్య వెళ్ళిపోయింది, భార్యకు ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటి కబుర్లు చెప్పే వాళ్ళు మాత్రం కాల్స్ చేయకూడదు. ఏదున్నా కూడా జెన్యున్గా చూస్తాం కాబట్టి జెన్యూనిటీగా ఉండే వాళ్ళు మాత్రమే కాల్స్ చేయాలండి. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మన దగ్గర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా అన్ని సామాజిక వర్గాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చండి. ప్రైవేట్ జాబ్ చేసుకునేవారు, బిజినెస్ మ్యాన్స్, సాఫ్ట్వేర్స్, అబ్రాడ్ కంట్రీస్లో జాబ్ చేసుకునేవారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇలా ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. కాబట్టి ఎవరైనా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 1989 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంబీబీఎస్ ఎండి కంప్లీట్ అయింది. ఎండి జనరల్ మెడిసిన్ చేశాడు, ఇప్పుడు డాక్టర్గా చేస్తున్నాడు. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో డాక్టర్ వధువు కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, ఫార్మసీ కంప్లీట్ అయింది. సీనియర్ డ్రగ్ స్పెషలిస్ట్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. 8 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి 4 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, డిజిటల్ మార్కెటింగ్ చేశాడు, గూగుల్లో జాబ్ చేస్తున్నాడు. 33 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 1991 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. ఎండి డాక్టర్గా చేస్తున్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్ కానీ ఎనీ బీసీ క్యాస్ట్లో డాక్టర్ వధువు కావాలి. నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అబ్బాయి, 1987 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 34 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. బెంగళూరులో జాబు ఈ అబ్బాయికి. ఈ అబ్బాయికి మాదిగా క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 1997 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, యూఎస్ఏలో ఎంఎస్ కంప్లీట్ అయ్యి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి 5 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. రెడ్డి క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న H1B వీసా ఉన్న వరుడు కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 2000 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది. 5 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది. బిజినెస్ అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది. 40,000 శాలరీ ఉంటుంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి, 1997 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 9 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అమ్మాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీటెక్ ఎంబీఏ హెచ్ఆర్ కంప్లీట్ అయింది. టెక్నికల్ సొల్యూషన్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది.
ఈ అమ్మాయికి మాలా క్రిస్టియన్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు ఇలాగే సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాము. ఇందులో మీలో ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మన దగ్గర వీడియోలో చదువుతున్న వివరాలే కాకుండా అన్ని ఏజ్ గ్రూప్లకి కావలసిన పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.